ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు సంబంధించి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బిడ్డలము, నీలాగా ఉద్యమకారులుగా రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళం కాదు. మేము రైఫిల్ మా గుండెలకు కత్తుకొని మేము పోయిన మనుషులం మేము. కాబట్టి ఈ పిట్ట బెదిరింపుకు భయపడేది లేదు. హరీష్ రావు గారు వెంబటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నిల్చున్నది. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. నువ్వు ఆధారాలు లేని ఒక కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్విపించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్కామ్ బయటపడ్డది కదా, మరి ప్రజల్లో చులకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ దొంగ పనులు, నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు వెంబటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీతో పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలంగాణ.